యాక్టివ్ గా ఉందా? తినడం, పడుకోవడం, బద్ధకం తెచ్చుకోవడం, ఇదే పనిలో మనం ఉండకూడదు. నాకు హెల్త్ బాగాలేదు, నాకు 1 ఇయర్ ఇంట్లో కూర్చోబెట్టట్లేదు, 1 ఇయర్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను, నాకు తప్ప నేను అనట్లేదు. కానీ ఉద్దేశపూర్వకంగా ఇంట్లోని యవనస్తులు కానించి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఎవరు కూడా ఎలా ఉండకూడదండి, సోమరుల వల్ల అలెలుయా. సోమరితనం అనేది ఇంటికి దరిద్రం, ఒంటికి దరిద్రం. జబ్బులు కూడా వస్తాయి సోమరితనం వల్ల. మరి ఎంత కష్టపడితే అంత మనకి ఆరోగ్యంగా ఉండాలి. అలెలుయా. ఎలా అంటే ఈ మాట నేను మీకు మా ఆయన మా చిన్నప్పుడు అనేది ఏమంటే, కూర్చున్న వాళ్ళు గొడవ తీరుతుందమ్మా, కష్టపడిన వాళ్ళు ఒళ్ళు గట్టి పడుతుంది అని స్తోత్రం. ఆ వర్డ్ నాకు చిన్నప్పుడు మా ఇంట్లో తెలిపేది. అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి కష్టపడమే తెలిసిందని సాధారణంగా కూర్చోడానికి నేను ఇష్టపడ దేవుడి స్తోత్రం. అదే మాకు ఆరోగ్యాన్ని ఇస్తుందేమో దేవుడి కృపను పెట్టాను దేవుడి స్తోత్రం కలుగుగా. కనుక బైబిల్ చెప్తుంది ఏమంటే, సామెతలు 26 అధ్యాయము 14 ఏమని రాయబడిందంటే, చదువుదాం పిల్లగా, చదవండి ఎవరైనా. 26 చదవండి. ఉదక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమ తిరుగుతాడట. సోమ ఎక్కడ తిరుగుతాడండి? పడక మీద తిరుగుతాడు. ఉదయం చూడండి, లేవాలి అని అంటే 9-10 వరకు లెగరు. సెలవు లేకపోయినప్పుడు కూడా ఏం చేస్తారంటే, ఒక అరగంట ముందు లేచి ప్రార్థన చేసుకుని వెళ్దామని ఆలోచన ఉండదు. ఆ టైంకి కాలేజ్, స్కూల్ లేకపోతే డ్యూటీ అనుకుంటే ఒక అరగంట గంట ముందు లేచి గబగబా వంట పని ఉంటే ఆడవాళ్ళు చేసుకొని డ్యూటీకి వెళ్ళిపోతారు. అవునా? పిల్లలైతే చక్కగా తయారైపోయి కాలేజెస్ కి, స్కూల్ కి వెళ్ళిపోతారు. అంతేగాని ఒక అరగంట ముందు ఇంకా లేచి ప్రార్థనలో గడిపి అప్పుడు మన పని ముగించుకుందాం ఆలోచన ఈ రోజుల్లో చాలా మందికి అరుదు. పేరెంట్స్ కూడా పిల్లలకి నేర్పించరు. లేచి ఇది ప్రార్థన టైం అమ్మ, నువ్వు లేచి ప్రార్థనలో కూర్చో అని మనం పిల్లలకి చెప్పకపోతే, వాళ్ళు సిద్ధపాటు లేకుండా వాళ్ళు వెళ్ళిపోతే ఏం జరుగుతుంది అమ్మా అని అంటే, సిద్ధపాటు లేకుండా వెళ్ళిపోతే సాధారణంగా వాళ్ళు ముట్టుకోవడానికి అవకాశమే ఉంటుంది. ముట్టుకొని ఏ రకంగానే శోధించవచ్చు. అది ఏ రకంగా మనం చెప్పలేం. జీవితాంతం గాయం అయిపోయే రకాలుగా కూడా శోధించవచ్చు. అందుకే మనం ఏం చేయాలంటే, ప్రతి ఒక్కరికి కూడా మీ పిల్లలు మీరు కాపాడుకున్న బెట్టు మాటం కాదు, కానీ ముందు వాళ్ళకి ప్రార్థన చేయటం ఉదయం లేవగానే మీరు నేర్పించాను. నువ్వు మొహాల మీద 6 గంటల సేపు నువ్వు ఉండాలి, నువ్వు దేవుడితో మాట్లాడు, అలవాటు చేసుకుంటే నిజంగా మీరు ఎంత గొప్ప వాళ్ళంటే, పరలోకంలో వాళ్ళ ఆస్తి అధికమవుతుంది, భూమి మీద కూడా వాళ్ళు సంపన్న స్థితిలో ఉంటారు. ఈ విషయం మీకు తెలియదు. మీరేనుకుంటారో 4 గంటలు కష్టపడి నా బిడ్డలకి పిడుకులు సంపాదించి తెచ్చి ఇవ్వాలనుకుంటున్నారు. అది శాశ్వతమైంది కదా, తాత్కాలికమైంది. దానివల్ల ఎక్కువ ఆదాయం కూడా ఉండదు. రాత్రంతా కష్టించి పనిచేసి నీకు ఏం లాభం అంటున్నాడు. రాత్రంతా పేతురు వలేస్తాడు, ఏమి లాభం? ఎప్పుడైతే దేవుడు మాట చెప్పిన వలేస్తాడో అప్పుడు పేతురికి ఏమొచ్చింది? ఆశీర్వాదం వచ్చింది. సో అందువల్ల ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ముందు మన పిల్లలకి ఆస్తులు ఇచ్చే కన్నా అంతస్తులు ఇస్తున్నామా, మనం కష్టపడుతున్నాం అనేది కాదు, కానీ వారి జీవితాంతం మిమ్మల్ని పోషించాలన్నా, వారి జీవితాంతం వారి కాళ్ళ మీద వారు బ్రతకాలన్నా, ముందు లేవగానే ఏం చేయాలండి? లేవగానే ఒక అరగంట సేపైనా, తక్కువ చూసిన 1/2 అవర్, యాక్చువల్లీ 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్, 6 అవర్స్ కొంతమంది ప్రేయర్స్ లో ఉన్నారు. అట్లీస్ట్ 1/2 అవర్ ప్రార్థనలో ఉంటే అప్పుడు మీ పనులు మీరు ప్రారంభించుకున్నట్లయితే, ఎక్కడైతే మీకు అసమాధానం ఉందో ఆ పరిస్థితులన్నింటిలో దేవుడు సమాధానం ఇస్తాడు. 2, దుష్టుడు ఎక్కడైతే మీ వెనకాల ఉండి మిమ్మల్ని ఎక్కడ గుంటలో పడేద్దు అని చూస్తాడో ఆ గుంట నుంచి దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు. అందుకే యేసుప్రభు వారు చెప్తారు, శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు మెలకువ కలిగి మీరు ప్రార్థించండి అంటున్నాడు. మెలకువ కలిగి. ఈ రోజు మనం నిద్రపోవడానికి అవకాశం ఇస్తున్నాం, కానీ ప్రార్థించడానికి అవకాశము ఇవ్వడు. బైబిల్ సెలవిస్తుంది, మీరు శోధనలో కొన్ని ప్రవేశించకూడదు. అంటే శోధన కాలంలో ఉన్నప్పుడు మనం, ఒకప్పుడు కాలం వేరు, ఇప్పుడు కాలం వేరు. ఏ రోజు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. సృష్టి మారిపోతుంది. మన వర్షాలు వచ్చిన దానికి ఎంత అందరూ ఆందోళన చెందారు. ఎందుకంటే ఏ టైం ఏమవుతుందో తెలియని స్థితిలో ఉంది. కనుక వాక్యం ఏమైనా సెలవిస్తుందనంటే, మీరందరూ కూడా శోధనలో ప్రవేశించకుండా ఉన్నట్లు ఎక్కువగా మీరు అందరూ ఉండాలంటే అండి, ప్రార్థనలో ఉండే విధంగా వేకువజామున లేవగానే సమస్యల్ని ఎవరికి అప్పగించుకోవాలి? దేవుడికి అప్పగించుకుందరు కాక. అలాగే అన్నాడు. మరి సోమరి పడక మీద ఎక్కువ తిరుగుతాడు. 15వ వచనంలో అంటారు, సోమరి పాత్ర